హాయ్ ఫ్రెండ్స్, టేస్టీ నడగానా ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు నెత్తళ్ళు అండ్ ఒడియాలు కర్రీ ఎలా చేయాలో మీకు చూపడతాను చూడండి. ముందుగా 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను చూడండి. లైట్గా పసుపు వేసుకుందాం చూడండి. ఒడియాలు మినపొడియాలు ఉన్నాయి కదా, మినపొడియాలు కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకుందాం చూడండి. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, ఇవి బయటకు తీసేద్దాం. ఇప్పుడు చూడండి, నెత్తలు కూడా కొద్దిగా ఫ్రై చేసుకుందాం చూడండి. నెత్తలు గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు బయటకు తీసేద్దాం చూడండి. అదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను, అలాగే సరసాలు కూడా వేసుకుంటున్నాను చూడండి. పెద్ద సైజు ఉల్లిపాయలు గుండగా కట్ చేసుకున్నాను అండ్ 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇప్పుడు రెడ్గా వేగిన వరకు వేపుతాం చూడండి. లైట్గా సాల్ట్ వేసుకుందాం, సాల్ట్ వేస్తే బాగా మగ్గుతుంది చూడండి. ఆనియన్ గోల్డెన్ కలర్ వస్తుంది కదా, ఇందులో ఒక 2 టమాటీలు ప్లస్ అల్లం తెల్లి పేస్ట్ చేసుకొని వేసుకుందాం చూడండి. ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుందాం, పసుపు వేసుకొని కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు కొద్దిగా అలా మగ్గనిద్దాం చూడండి. ఆయిల్ మొత్తం తేలింది చూడండి, ఆయిల్ మొత్తం తేలింది కదా, ఇందులోనే లైట్గా కొద్దిగా కారం వేసుకుంటున్నాను, ధనియా పౌడర్ వేసుకుంటున్నాను, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుంటున్నాను చూడండి. ఆయిల్ తేలింది కదా, ఇప్పుడు ఎండు నెత్తళ్ళు ఆల్రెడీ ఫ్రై చేసినవి వేసుకుందాం, వీటిలో వేసుకొని కలుపుకుందాం చూడండి. ఒడియాలు ఫ్రై చేసుకున్నాం కదా, ఈ ఒడియాలు ఫ్రై చేసుకుంటే దీంట్లో వేసేద్దాం చూడండి. నెత్తలకి ఒడియాలకి బాగా ఉప్పు కారం పట్టేలా ఒక 5 మినిట్స్ అలా మగ్గనిద్దాం లో ఫ్లేమ్లో చూడండి. ఒడియాలకి అండ్ ఎండు చేపలకి రెండింటికి బాగా ఉప్పు కారం బాగా తగిలింది కదా, ఇప్పుడు లైట్గా కొద్దిగా వాటర్ వేసుకున్నాం దీంట్లో చూడండి. కర్రీ క్లైమాక్స్కి వచ్చింది కదా, ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం చూడండి. ఒడియాలుని ఎండు నెత్తళ్ళు ఇలా రావాలండి చూడండి. కలర్ చూసారా ఎలా ఉంది చూడండి. నెత్తళ్ళు ఒడియాలు కర్రీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. కట్ అయిందా?